దేవునికి మహిమ కలుగునగాక. హల్లెలూయా, హల్లెలూయా. మన యేసు స్వామికి జై. బలో యేసు महाराज की जय. आने वाला खुदा मसीह की जय. స్తోత్రం 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 స్తోత్రం. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామమున మీ అందరి వందనాలు తెలియజేస్తుంటున్నాను. మరి ఈ అరుణోదయ స్తోత్ర ప్రార్థనలో డైలీ బ్రెడ్లో ఉన్నటువంటి ఈ వాక్యాలు మనం చూస్తూ వింటూ పోతున్నామండి. మరి అరుణోదయ ప్రార్థనలో మరి స్తోత్ర ప్రార్థన ఉంటుంది, ఓ చరణము, అలాగే చివరిలో వాక్యం ఉంటుంది. కాబట్టి శ్రద్ధగా మీరు ఆసక్తితో విశ్వాసంతో ఓపిక చేసుకొని నాతో పాటు ఉండండి. దేవునికి మహిమ. రెండు చేతులెత్తి మరి మంచి నిద్రను, సుఖవంతమైన ప్రశాంతమైన హాయిగా హ్యాపీ నిద్ర, మంచి నిద్ర దేవుడు దయచేసి నూతన దినాన్ని ప్రసాదించిన యేసుబాబుకు రెండు చేతులెత్తి స్తోత్రం చెప్పండి. స్తోత్రం 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 స్తోత్రం. బాబు నీకు వందనాలయ్యా. బాబు స్తోత్రం, బాబు స్తోత్రం. అయ్యా 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 తను నీకే మహిమ మహిమ మహిమ. స్తోత్రం 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 స్తోత్రం. ఉదయకాల కృపతో దేవుడు మనను నింపునట్లుగా స్తోత్రం చెబుదాం. స్తోత్రం 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 స్తోత్రం. చెప్పాలి. స్తోత్రం 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 స్తోత్రం. మరి ఈరోజు మీరు చేయబోతున్న పనులు, ఉద్యోగాలు, వ్యాపారాలను బట్టి వ్యాపారాల్లో ఉద్యోగాలు దేవుడు మరి ఆయన కృపనిచ్చి వ్యాపారాల్లో లాభాలు, అలాగే ఉద్యోగాల్లో కూడా దేవుడు ప్రమోషన్లు, అలాగే ప్రయాణాలు చేస్తున్న ప్రియులకు మంచి ప్రయాణాలను దేవుడు అనుగ్రహించినట్లుగా నిండు మనసుతో స్తోత్రం చెబుదాం. స్తోత్రం 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 స్తోత్రం. చెప్పాలి. స్తోత్రం 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 స్తోత్రం. అలాగే పెళ్లి రోజులు, పుట్టినరోజు జరుపుకుంటున్న ప్రియులకు ఇలాంటి నూతన సంవత్సరాలు దేవుడు ప్రసాదించినట్లుగా సంవత్సరములు జరుగుతుండగా ఆయన కార్యాలు మరి ఈ సంవత్సరంలో కూడా వారి జీవితంలో దేవుడు నూతన కార్యాలు జరిపించినట్లుగా స్తోత్రం చెబుదాం. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. చెప్పాలి. స్తోత్రం 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 స్తోత్రం. చేతులెత్తి స్తోత్రాలు చెప్పాలి. స్తోత్రం. కూర్చున్నారు మీరందరూ కూడా మౌనంగా ఉండద్దు. చేతులెత్తి స్తోత్రాలు చెబితే అరుణోదయ ప్రార్థనలో మీ చుట్టూరా దేవుడు దుర్గాలు, కట్టడాలు పెడతాడు. ఆ కట్టడాలు ఎందుకో తెలుసా అండి? సాతాను వేసే బాణాలు, సాతాను వేసే వాడి బాణాలు ఏవి కూడా వాడు దూరకుండా అన్నమాట. ఒక మాటలు చెప్పాలంటే నీ మీద దాడి చేయకుండా ఈ స్తోత్రాలు ద్వారా దేవుడు దుర్గాలు పెడతారు నీ చుట్టూ. అంచేతే స్తోత్రాలు చెప్పండి. స్తోత్రం స్తోత్రం చెప్పాలి. చేతులెత్తి స్తోత్రాలు చెప్పాలి. స్తోత్రం 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 స్తోత్రం. మరి పరీక్షలు రాస్తున్నారు చాలా రోజులను బట్టి. ఎగ్జామ్స్, ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ తెలంగాణలో అలాగే ఏపీలో జరుగుతున్నాయండి. మన పిల్లలు ఎగ్జామ్స్ రాస్తున్నారు. మరి ఎగ్జామ్స్ రాస్తున్న బిడ్డలను బట్టి ప్రభువును స్తుతిస్తూ, మరి రాసిన ఎగ్జామ్స్లను బట్టి, రాబోతున్న ఎగ్జామ్స్ని బట్టి ప్రభువును ఘనపరుస్తూ ఇక ఆ ఎగ్జామ్స్ కూడా చక్కగా అన్నిటినీ మన పిల్లలు జ్ఞానంతో, తెలివితేటలతో అటెంప్ట్ చేసి మంచి మార్కులు సంపాదించినట్లుగా, పిల్లలకు మంచి ఆరోగ్యాలు, దేవుని కాపుదల, దేవుని తోడు ఉండినట్లుగా స్తోత్రం చెప్దాం. రెండు చేతులు ఎత్తి స్తోత్రం 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 స్తోత్రం. అలాగే పరిచర్య చేస్తున్న దైవ సేవకులను బట్టి, పరిచర్యను బట్టి, సంఘాలను బట్టి రెండు చేతులు ఎత్తి స్తోత్రం చెబుదాం. స్తోత్రం 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 స్తోత్రం. అలాగే యేసయ్య కృపా పరిచర్యను బట్టి, ఈ పరిచర్య జరిగిస్తుంటే మమ్మలను బట్టి, సేవకులంటే మమ్మలను, సంఘాన్ని బట్టి
సహకరిస్తున్న ప్రియులను బట్టి రెండు చేతులు ఎత్తి స్తోత్రం చెబుదాం. స్తోత్రం 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 స్తోత్రం. ఆమేన్ ఆమేన్ ఆమేన్. నీతిమంతుల అన్నుతి ఆ పాట కాదండి. నీతిమంతుల గుడారాలలో వినబడుచున్నది రక్షణ సంగీత సునాదము. నీ కృపా నిత్యముండును, నీ కృపా నిత్య జీవము, నీ కృపా వివరింప నా తరమా యేసయ్యా. నీ కృపా నిత్యముండును, నీ కృపా నిత్య జీవము, నీ కృపా వివరింప నా తరమా యేసయ్యా. నీతిమంతుల గుడారాలలో వినబడుచున్నది రక్షణ సంగీత సునాదము. నీతిమంతుల గుడారాలలో వినబడుచున్నది రక్షణ సంగీత సునాదము. ఆమేన్ ఆమేన్. సర్వఘనత మహిమ ప్రభావం యేసయ్యకే కలుగునగాక. ఆమేన్. దేవుని వాక్యం చూద్దామండి. సామెతల గ్రంథము 15:29 అండి. నేను చదువుతాను. సామెతలు 15:29. నీతిమంతుల ప్రార్థన ఆయన అంగీకరించును. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా చెప్పాలి. హల్లెలూయా. నీతిమంతుల ప్రార్థన ఆయన అంగీకరిస్తాడు. ఆయన ఆమెన్ అంటాడు. ఏలియా ఎవరండి? ఏలియా నీతిమంతుడు కదా. మరి ప్రార్థన చేశాడు కదా. వద్దు అన్నాడు, ఓకే అని ప్రభు అన్నాడు. జీసస్ లార్డ్ ఐఎమ్ రెడీ సెండ్ అంటే ఓకే అన్నాడు. అంటే నీతిమంతుని మాట దేవుడు వింటాడు. హల్లెలూయా. అర్థమవుతుందండి? నీతిమంతుని మాట దేవుడు వింటాడు. అబ్రహాము మాట విన్నాడు లేదా? వద్దయ్యా అనంటే విన్నాడు లేదా? సరే అని చెప్పినట్టుగానే వింటాను అన్నాడు లేదా? లోతు కదా, విన్నాడు లేదా? మరి నీతిమంతులు ప్రార్థన మాట ఏమన్నాడు దేవుడు? వింటాడు. మాట్లాడండి, దేవునితో మాట్లాడండి, ప్రార్థించండి. ప్రార్థన అంటే దేవునితో మాట్లాడడం. మాట్లాడండి. మీ మాటలు దేవుడు వింటాడు. చెప్పుకోండి, వద్దయ్యా ఇది వద్దు, ఇది కావాలి అని అడగండి. దేవుడు నిశ్చయంగా నీ మాట వింటాడు. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. నీ ప్రార్థన వింటాడు. ఆయన ఎవరో కాదండి, ఆయన నీతిమంతుల ప్రార్థన వినే దేవుడు. ఆయన దేవుని కృప ఈరోజంతా మీకు తోడు ఉండునుగాక. ఆమేన్. ప్రార్థన అండి. పరిశుద్ధుడా సజీవుడా మీ పాదాల వందనాలు తెలియజేస్తూ నీతిమంతుల ప్రార్థన అంగీకరించే దేవుడు అయ్యా, ప్రార్థనలు వినండి అయ్యా. తండ్రి, అబ్రహాము లోతు చెప్పుకున్నారు, సరే అయ్యా అని మీరు కూడా ప్రభా వారి మాటను విన్నారు, వారి ప్రార్థన మొరను ఆలకించావు. ప్రభానికి స్తోత్రములు. మేము అడిగే ప్రతి మాటను మీరు వినే దేవుడవు, అంగీకరించే దేవుడు. అందరు బట్టి స్తుతిస్తూ ప్రియులు అడిగే ప్రతిదీ అనుగ్రహించమని యేసు నామమున ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. దేవుని కృప మీ అందరికీ తోడై ఉండునుగాక. మే గాడ్ బ్లెస్ యు ఆల్. మే గాడ్ బ్లెస్ అవర్ ఇండియా. ఆమేన్. ఆశీర్వాదం అండి. త్రేక దేవుని కృప తండ్రి, కుమార, పరిశుద్ధాత్ముడు సదా మీ అందరికీ ఈ రోజంతా తోడుగా ఉండునుగాక. ఆమేన్. అందరి వందనాలండి. ప్రైజ్ ది లార్డ్.